Hello everyone, this is Hemasri, working as Zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic speciations in Unit 5 Evolution in the paper Cytology, Genetics and Evolution. So let's start the topic. Speciations. Introduction. The principal objective of evolution is the origin of new species or populations that have greater adaptive efficiency than their ancestors. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవల్యూషన్ ప్రాసెస్లో మెయిన్ ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆరిజినేట్ అయ్యే న్యూ స్పీషీస్ కానీ పాపులేషన్స్ కానీ వాటి యాన్సిస్టర్స్ కన్నా కూడా గ్రేటర్ అడాప్టివ్ ఎఫిషియన్సీని కలిగి ఉంటాయి అని చెప్తున్నారు. దేర్ఫోర్ ద స్టడీ ఆఫ్ స్పీసియేషన్ ఆర్ పాపులేషన్ డైవర్జెన్స్ ఈజ్ క్రూషియల్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో అందుకోసం మనము ఈ స్పీసియేషన్ ప్రాసెస్ని స్టడీ చేయడము అంటే ఎవల్యూషన్ ప్రాసెస్లో జరిగే కీలకమైన మార్పుల్ని అర్థం చేసుకోవడము అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి స్పీషీస్. ద టర్మ్ స్పీషీస్ ఈస్ డిఫైన్డ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ ఆథర్స్. సో ఈ టర్మ్ స్పీషీస్ని డిఫరెంట్ ఆథర్స్ డిఫరెంట్ వేస్లో డిఫైన్ చేశారనమాట. According to Dobzhansky, a species is the stage in the evolutionary process at which the once actually or potentially interbreeding array of forms becomes segregated into two or more separate arrays which are physiologically incapable of interbreeding. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ డాబ్హాన్స్కై అనే సైంటిస్ట్ని బేస్ చేసుకొని చూస్తే స్పీషీస్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ ఒక్క టైప్ ఆఫ్ స్పీషీస్ ఇంటర్బ్రీడింగ్ చేసుకోవటానికి వీలైనప్పుడు ఫిజికల్ బ్యారియర్స్ కానీ ఏదైనా అడ్డంగా ఉన్నప్పుడు వాటికి ఇంటర్బ్రీడింగ్ జరగడానికి వీలు లేనప్పుడు ఆ స్పీషీస్ అనేవి రెండు లేక అంతకన్నా సపరేట్ యారేస్ని క్రియేట్ చేసుకొని సపరేట్ ఏరియాస్లో ఉంటాయన్నమాట. సో అలా అరేంజ్ అవుతాయి ఈ స్పీషీస్ అంటే ఇలా సపరేట్ ఒక స్పీషీస్ సపరేట్ ఏరియాస్లో నెంబర్ ఆఫ్ గ్రూప్స్గా కానీ యూనిట్స్గా కానీ సపరేట్ అవుతాయి అని చెప్తున్నారనమాట. సో దేన్ని బేస్ చేసుకుని అంటే ఫిజియలాజికల్ బ్యారియర్స్ని కానీ ఇంటర్బ్రీడింగ్ జరగకపోవడం వల్ల సో అంటే ఇంటర్బ్రీడింగ్ జరగకపోవడానికి క్యాపబిలిటీ లేకపోవడం వల్ల ఈ స్పీషీస్ ఇలా డివైడ్ అవుతాయి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి డీమ్స్. The groups of genetically similar individuals bearing an intimate temporal and spatial relation to one another comprises the smallest population units called demes. సో ఇక్కడ డీమ్స్ అంటే ఏం చెప్తున్నారంటే జెనెటికల్గా సిమిలర్గా ఉన్న కొన్ని గ్రూప్స్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అన్ని ఒక స్పేషియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఒక స్మాలెస్ట్ యూనిట్స్ అంటే పాపులేషన్ యూనిట్స్గా కలిసి ఉండటాన్ని మనము డీమ్స్ అని చెప్తున్నారనమాట. So next, characteristics of species. The animal species are characterized by the following features. Each species is an isolated pool of genes possessing racial and populational characteristics in gene complexes which are connected by gene flow. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి స్పీషీస్ కూడా జీన్ ఫ్లోని కనెక్ట్ చేసుకుంటూ ప్రత్యేకమైన జీన్ పూల్స్ని ప్రాసెస్ చేసుకుంటుంది, ఇంకా ప్రత్యేకమైన పాపులేషనల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని కలిగి ఉంటుంది, వాటి జీన్ కాంప్లెక్సెస్లో వీటిని అడాప్ట్ చేసుకుని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు మనకి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఈచ్ స్పీషీస్ ఆక్యుపైస్ అన్ ఎకలాజికల్ నిచ్ నాట్ ఎగ్జాక్ట్లీ యూటిలైజ్డ్ బై అనదర్ స్పీషీస్. సో ప్రతి స్పీషీస్ ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే వేరే స్పీషీస్ ఒక ఎకలాజికల్ నిచ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే గనక ఆ స్పీషీస్ని వేరే స్పీషీస్ అనేవి ఆక్యుపై చేస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈచ్ స్పీషీస్ అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ టు ద ఎన్విరాన్మెంట్ కంటిన్యూస్లీ. సో ప్రతి స్పీషీస్ కూడా ఎన్విరాన్మెంట్కి దానికి తగ్గట్టుగా దానంతటా అదే అడ్జస్ట్ అయిపోతుంది, కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ జరుగుతూ వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈచ్ స్పీషీస్ ఎగ్జిబిట్స్ సమ్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ దట్ ప్రివెంట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ జీన్స్ విత్ రిలేటెడ్ స్పీషీస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో ప్రతి స్పీషీస్ కూడా కొన్ని ఐసోలేటింగ్ మెకానిజమ్స్ని చూపిస్తుంది అని చెప్తున్నారు. సో ఎందుకు అంటే రిలేటెడ్ స్పీషీస్కి ఈ జీన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి, సో డైరెక్ట్గా అవ్వచ్చు ఇండైరెక్ట్గా అవ్వచ్చు, రిలేటెడ్ స్పీషీస్కి ఈ జీన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి
ప్రతి స్పీషీస్ కూడా కొన్ని రకమైన ఐసోలేటింగ్ మెకానిజమ్స్ని ఎగ్జిబిట్ చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈచ్ స్పీషీస్ హ్యాస్ ద కెపాసిటీ టు గివ్ రైస్ టు న్యూ స్పీషీస్ ప్రొవైడెడ్ సమ్ ఫార్మ్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఆర్ స్పేషియల్ ఐసోలేషన్. సో ప్రతి స్పీషీస్కి కూడా కొత్త స్పీషీస్ని ప్రొవైడ్ చేసే, అంటే కొత్త స్పీషీస్ని పుట్టించే ఆర్ క్రియేట్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. సో జియోగ్రాఫికల్ బ్యారియర్స్ని కానీ స్పేషియల్ ఐసోలేషన్స్ని కానీ ఈ స్పీషీస్కి ప్రొవైడ్ చేయడానికి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సబ్స్పీషియస్. A subspecies is a combination of local populations of a species living in a geographic subdivision of the range of species which shows taxonomic differences from the other populations of the species. So ikkada subspecies ante em cheptunarante జియోగ్రాఫిక్ సబ్ డివిజన్స్లో నివసించే స్పీషీస్ అనేవి టాక్సానమిక్ డిఫరెన్సెస్ని చూపిస్తూ ఒక టైప్ ఆఫ్, అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ లోకల్ పాపులేషన్స్ని మనము సబ్ స్పీషీస్ అని చెప్తున్నారు. అంటే ఇవేంటంటే ఒకే రకమైన స్పీషీస్, కాకపోతే ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవి జియోగ్రాఫికల్ ఏరియాస్లో సబ్ డివిజన్స్లో అరేంజ్ అయి ఉంటాయి. సో దీంట్లో మనకి డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందంటే, సో టాక్సానమిక్ డిఫరెన్సెస్ ద్వారా మనము డిఫరెన్షియేట్ చేసుకుంటాం అనమాట ఈ సబ్ స్పీషీస్ని. ద స్పీసియేషన్ హౌఎవర్ మీన్స్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ స్పీసీస్ ఇంటూ మెనీ స్పీసెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్పీషీస్ని అంటే ఏంటి అంటే ఒక్క స్పీసెస్ని, అంటే ఒక సింగిల్ స్పీసెస్ని మెనీ స్పీసెస్గా స్ప్లిట్ అవటం అనే ప్రాసెస్నే మనము స్పీసియేషన్ అని చెప్తాము అని చెప్తున్నారు. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్పీసియేషన్. Mayr in 1970 divided the process of speciation into two principal types. So Mayr అనే సైంటిస్ట్ 1970లో ఈ స్పీసియేషన్ ప్రాసెస్ని 2 ప్రిన్సిపల్ టైప్స్గా మనకి డివైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాంటేనియస్ స్పీసియేషన్, సెకండ్ వన్ వచ్చేసి గ్రాడ్యువల్ స్పీసియేషన్. సో ఫస్ట్ వన్ ఇన్స్టాంటేనియస్ స్పీసియేషన్. This is achieved by a single individual which is reproductively isolated from the parent stock and capable of establishing new species population by both reproductively and ecologically. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక స్పీషీస్ అనేది దాని పేరెంట్ స్టాక్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో అది ఇంకా కొత్త స్పీషీస్ని ప్రొడ్యూస్ చేయగల శక్తి కలిగి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంటే కొత్త స్పీషీస్ని ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అంటే రీప్రొడక్టివ్లీ అయి ఉండొచ్చు, ఇంకా ఎకలాజికల్గా కూడా అయి ఉండొచ్చు అనమాట. సో ఇలా ఈ రెండు క్యాపబిలిటీస్ని కలిగి ఉన్న న్యూ స్పీషీస్ ఫార్మేషన్నే మనము ఇన్స్టాంటేనియస్ స్పీసియేషన్ అని చెప్తున్నాం అనమాట. ఇట్ కెన్ బి అచీవ్డ్ త్రూ మ్యూటేషన్, మ్యాక్రోజెనసిస్, క్రోమోజోమల్ అబరేషన్ అండ్ పాలిప్లాయిడీ. సో ఈ సింగిల్ ఇండివిడ్యువల్ అనేది ఎలా ఐసోలేట్ అవుతుందంటే ఈ పేరెంట్ స్టాక్ నుంచి రీప్రొడక్టివ్లీ ఐసోలేట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే కొన్ని మ్యూటేషన్స్ జరగటం వల్ల, మ్యాక్రోజెన్సిస్లు జరగటం వల్ల, క్రోమోజోమల్ అబరేషన్స్ జరగటం వల్ల, పాలిప్లాయిడీ ప్రాసెస్ జరగటం వల్ల ఈ ఇన్స్టాంటేనియస్ స్పీసియేషన్ ప్రాసెస్ మనం చూస్తాము అని చెప్తున్నారు. సో సెకండ్ వన్ వచ్చేసి గ్రాడ్యువల్ స్పీసియేషన్. దిస్ ఈస్ ద టైప్ where the original population diversify into new populations or species gradually. There are two modes of operation of this speciation. So gradual speciation అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఏదైతే ఒరిజినల్ పాపులేషన్ అనేది ఉందో అది రెండు పాపులేషన్స్, అంటే రెండు కాకపోయినా ఇంకా ఎక్కువ కొత్త పాపులేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, గ్రాడ్యువల్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఒక ఒరిజినల్ పాపులేషను గ్రాడ్యువల్గా న్యూ పాపులేషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో దాన్నే మనము గ్రాడ్యువల్ స్పీసియేషన్ అని చెప్తున్నాము. సో ఈ గ్రాడ్యువల్ స్పీసియేషన్లో ఏంటంటే ఇంకా ఇక్కడ మనకి 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఇచ్చారు. సో అవి ఏంటంటే జియోగ్రాఫిక్ ఆర్ ఎల్లోపాట్రిక్ స్పీసియేషన్, సెకండ్ వన్ సింపాట్రిక్ స్పీసియేషన్. సో ఈ గ్రాడ్యువల్ స్పీసియేషన్లో 2 మోడ్స్ మనకి కనిపిస్తున్నాయి. ఏంటి? జియోగ్రాఫిక్ ఆర్ ఎల్లోపాట్రిక్ స్పీసియేషన్, సెకండ్ వన్ వచ్చేసి సింపాట్రిక్ స్పీసియేషన్ అనమాట. So first allopatric speciation or geographic speciation. In this mode of speciation, a population increases in its numerical strength in a habitat and some of the members isolate themselves into new habitats. So ikkada allopatric speciation ante em cheptunarante
ఈ టైప్ ఆఫ్ స్పీసియేషన్లో ఒక పాపులేషన్ అనేది దాని న్యూమరికల్ స్ట్రెంగ్త్ని, అంటే దాని స్ట్రెంగ్త్ యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఒక హ్యాబిటేట్లో. ఇంకా కొన్ని స్పీషీస్ ఏం చేస్తాయి అంటే వాటంతట అవే ఐసోలేట్ అవి న్యూ హ్యాబిటేట్స్కి కన్వర్ట్ అవుతాయి, అంటే న్యూ హ్యాబిటేట్స్ ని ఫామ్ చేస్తాయి అని చెప్తున్నారు. సో ఈ అల్లోపాట్రిక్ స్పీసియేషన్లో మనము ఈ టైప్ ని చూస్తాము అని చెప్తున్నారు. When there are no barriers for their movement, they exhibit reproductive isolation also. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఏ బ్యారియర్స్ అనేవి కనిపించవన్నమాట. ఈ కొత్త స్పీషీస్ ఐసోలేట్ అయ్యే టైంలో మనకి ఎటువంటి టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ కనిపించవు అని చెప్తున్నారు. సో ఈ టైప్లో స్పీషీస్ అనేవి రీప్రొడక్టివ్ ఐసోలేషన్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దే మే డెవలప్ ఇన్ టు న్యూ పాపులేషన్ ఆర్ స్పీషీస్ ఇన్ ద న్యూ హ్యాబిటేట్. సో ఈ టైంలోనే ఏం జరుగుతుందంటే ఆ స్పీషీస్ అనేది డెవలప్ అయ్యి కొత్త స్పీషీస్ని ఫామ్ చేసి న్యూ హ్యాబిటేట్ని కూడా ఫామ్ చేస్తుంది, ఒక న్యూ హ్యాబిటేట్లో సర్వైవ్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. ద అల్లోపాట్రిక్ స్పీసియేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్ స్పీసియేషన్ అమాంగ్ యానిమల్స్ అండ్ పెర్హాప్స్ ఇన్ ప్లాంట్స్, ఆల్సో యాజ్ యాక్సెప్టెడ్ బై మెనీ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఎవల్యూషనిస్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అల్లోపాట్రిక్ స్పీసియేషన్ ప్రాసెస్ అనేది ఒక ప్రత్యేకమైన జీవంగా డెవలప్ అయ్యే దశ అని మనకి చెప్తున్నారు. అంటే ఒక కొత్త ఇక్కడ న్యూ కాంబినేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా, న్యూ స్పీషీస్. సో ఒక ప్రత్యేక జీవ విధానము డెవలప్ అవడము అని చెప్తున్నారు అనమాట. సో ఈ ప్రాసెస్ని ఎన్విరాన్మెంటలిస్టులు ఇంకా చాలామంది ఎవల్యూషనిస్టులు యాక్సెప్ట్ చేశారనమాట. సో ఈ ప్రాసెస్ ప్లాంట్స్లో జరుగుతుంది, యానిమల్స్లో కూడా జరుగుతుంది అని వాళ్ళు మనకి చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి సింపాట్రిక్ స్పీసియేషన్. Sympatric speciation is a speciation that occurs when in the two groups of the same species live in the same geographic location. సో సింపాట్రిక్ స్పీసియేషన్లో ఏం చెప్తున్నారంటే రెండు రకాలైన సేమ్ స్పీషీస్, అంటే కొంచెం వాటిలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా టాక్సానమిక్ డిఫరెన్సెస్ కనిపిస్తాయని. సో అలాగే రెండు గ్రూప్స్లో ఉన్న సేమ్ స్పీషీస్ అనేవి ఒకే జియోగ్రాఫిక్ లొకేషన్లో అరేంజ్ అయ్యి ఉంటాయి. సో దాన్నే మనము సింపాట్రిక్ స్పీసియేషన్ అని చెప్తున్నాము. ద ప్రాసెస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ విత్ ఇన్ ద డిస్పర్సల్ ఏరియా ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఎ సింగిల్ డీమ్ ఈజ్ కాల్డ్ సింపాట్రిక్ స్పీసియేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక సింగిల్ డీమ్లో ఈ ఆఫ్ స్ప్రింగ్ డిస్పర్సల్ ఏరియా జరిగేటప్పుడు, అంటే ఆఫ్ స్ప్రింగ్స్ డిస్పర్సల్ ఏరియా ఉంటాయి కదా, ఎగ్స్ లే చేసే డిస్పర్సల్ ఏరియా జరిగే టైంనే మనకి రీప్రొడక్టివ్ ఐసోలేషన్ ఆరిజినేషన్ అని చెప్తున్నారు అనమాట. సో అంటే రీప్రొడక్టివ్ ఐసోలేషన్ జరిగే టైము అప్పుడే ఆరిజినేట్ అవ్వడము అని చెప్తున్నారు. సో దాన్నే మనకి ఇక్కడ సింపాట్రిక్ స్పీసియేషన్గా చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ సింగిల్ డీమ్ అంటే డిఫరెంట్ జెనెటికల్లీ సిమిలర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్న స్పీషీస్ అని చెప్పుకున్నాం కదా. సో కొన్ని సిమిలర్ క్యారెక్టర్స్, అంటే జెనెటికల్గా కొన్ని సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్న ఈ కొన్ని ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి డిస్పర్సల్ ఏరియాని చూస్ చేసుకునే టైంలో ఆ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ అనేది జరుగుతుంది. సో దాన్నే మనకి సింపాట్రిక్ స్పీసియేషన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి సింపాట్రిక్ స్పీసియేషన్ అంటే ఏంటి, టూ గ్రూప్స్ అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ కానీ సేమ్ స్పీషీస్ ఒకే ఏరియాలో ఉండటం కదా. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట. సింగిల్ డీమ్లో ఆఫ్ స్ప్రింగ్ డిస్పర్సల్ ఏరియానే మనకి సింపాట్రిక్ స్పీసియేషన్గా చెప్తున్నారనమాట. In marine organisms, the area of dispersal is decided by the dispersal of larval stages. సో marine organismsలో ఏంటంటే ఈ డిస్పర్సల్ ఏరియా అనేది లార్వల్ స్టేజెస్ డిస్పర్సల్ టైం అనేది డిసైడ్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే ఈ లార్వల్ స్టేజెస్, డిస్పర్సల్ ఆఫ్ లార్వల్ స్టేజెస్ ఈ డిస్పర్సల్ ఏరియాని మెరైన్ ఆర్గానిజమ్స్లో డిసైడ్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. In most insects, it is determined in the adult condition by the sex which is more mobile. So, most insectsలో ఏం జరుగుతుందంటే ఈ డిస్పర్సల్ ఏరియా అనేది అడల్ట్ కండిషన్లో ఆ ఇన్సెక్ట్ ఎప్పుడైతే సెక్షువల్ మెచ్యూరిటీకి వస్తుందో ఆ టైంలో ఆ అడల్ట్ కండిషన్, ఆ ఇన్సెక్ట్ యొక్క అడల్ట్ కండిషన్ ఆ డిస్పర్సల్ ఏరియాని డిటర్మైన్ చేస్తుంది అని చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక సింపాట్రిక్ స్పీసియేషన్కి కంక్లూజన్ ఏంటి అంటే
జెనెటికల్గా సిమిలారిటీస్ ఉన్న కొన్ని ఆఫ్ స్ప్రింగ్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకే జియోగ్రాఫికల్ లొకేషన్లో ఉండటం అనమాట. సో అవి లార్వల్ స్టేజెస్ అవ్వచ్చు, లేదంటే స్పీషియస్ కూడా అవ్వచ్చు అనమాట. సో దాన్నే మనం ఇక్కడ సింపాట్రిక్ స్పీసియేషన్ అని చెప్తున్నాము. సో నెక్స్ట్ త్రూ అపోమిక్సిస్. The sympatric origin of species by apomixis is called common among plants and many lower animals. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కొన్ని స్పీషీస్ సింపాట్రిక్ ఆరిజినేషన్ జరిగేటప్పుడు అపోమిక్సిస్ ప్యాటర్న్ని మనము కొన్ని ప్లాంట్స్లోను కొన్ని లోవర్ యానిమల్స్లోను చూస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ అపోమిక్సిస్ అంటే ఏంటంటే అలైంగిక ఉత్పత్తి, అంటే ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అపోమిక్సిస్ ఈజ్ ఎనీ ఎసెక్షువల్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ దట్ రిప్లేసెస్ ద సెక్షువల్ మెథడ్. సో సెక్షువల్ మెథడ్ని ఎసెక్షువల్ మెథడ్గా రీప్లేస్ చేసే ప్రాసెస్నే అపోమిక్సిస్ అని చెప్తున్నారు అనమాట. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ అపోమిక్టిక్ రీప్రొడక్టివ్ టైప్స్. సో చాలా టైప్స్ ఆఫ్ అపోమిక్టిక్ రీప్రొడక్టివ్ టైప్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రమ్ అన్ఫెర్టిలైజ్డ్ గ్యామెట్స్ ఆర్ బై వెజిటేటివ్ మీన్స్. సో అవన్నీ కూడా ఆఫ్ స్ప్రింగ్ని అన్ఫెర్టిలైజ్డ్ గ్యామెట్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాయి, ఇంకా వెజిటేటివ్ మీన్స్లో కూడా ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్తున్నారు అనమాట. సో అంటే ఇక్కడ గ్యామెట్స్ పూర్తిగా ఫెర్టిలైజ్ అవ్వకుండా అన్ఫెర్టిలైజ్డ్ గ్యామెట్స్ నుంచే ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్తున్నారు. When apomixis arises suddenly in an originally sexual population, the asexually reproducing individuals immediately form isolated gene pools. సో ఇక్కడ ఏంటంటే ఒక సెక్షువల్ పాపులేషన్లో, అంటే ఒరిజినల్ సెక్షువల్ పాపులేషన్లో ఈ అపోమిక్సిస్ అనేది సడన్గా ఎరేజ్ అయితే గనక ఆ అసెక్షువల్గా రిప్రొడక్షన్ జరుపుకునే ఇండివిడ్యువల్స్ అనేవి సడన్గా అంటే వెంటనే ఐసోలేటెడ్ జీన్ పూల్స్ని ఫామ్ చేసేసుకుంటాయి అన్నమాట. Thus genetic isolation is established and once again the descendant stocks evolve independently. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డిసెండెంట్ ఐసోలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అనమాట. సో ఆ పాపులేషన్లో ఈ డిసెండెంట్ ఐసోలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ డిసెండెంట్ స్టాక్స్ అనేవి ఇండిపెండెంట్గా ఎవాల్వ్ అయిపోతాయి అన్నమాట. Organisms born of self-fertilization or by apomictic reproduction cannot be treated as species. సో ఏ ఆర్గానిజం అయితే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చేసుకుంటుందో లేదా అపోమిక్టిక్ రీప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుందో వాటిని స్పీషీస్ లాగా ట్రీట్ చేయము అని చెప్తున్నారనమాట. Evolution in such forms is influenced much more strongly by mutation and genetic drift than by selection, because all offspring of a particular parent will have some same genotypic makeup as their parent. So ఈ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ఈ కొన్ని మ్యూటేషన్స్ జరగటం వల్ల, జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల, అంటే సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా కాకుండా కొన్ని స్ట్రాంగ్ మ్యూటేషన్స్ జరగటం వల్ల, జెనెటిక్ డ్రిఫ్ట్ జరగటం వల్ల, వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఎందుకు అంటే ప్రతి ఆఫ్ స్ప్రింగ్ కూడా దాని పేరెంట్ యొక్క జెనెటిక్ అంటే జీన్స్ని క్యారీ చేస్తూ ఉండాలి. సో సేమ్ జీనోటైపిక్ మేకప్ని దాని ఆఫ్ స్ప్రింగ్లో క్యారీ చేస్తూ ఉండాలి కాబట్టి దాని అంతటా అదే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చేసేసుకుంటుందని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఫైనల్గా మనకి అపోమిక్సిస్ అంటే ఏం చెప్తున్నారంటే ఒక టైప్ ఆఫ్ స్పీషీస్ ఏవైనా కొన్ని సడన్గా చేంజెస్ అనేవి జరగటం వల్ల ఎయిదర్ మ్యూటేషన్స్ అవ్వచ్చు, జెనెటిక్ డ్రిఫ్ట్స్ అవ్వచ్చు. సో ఇలాంటివి జరగటం వల్ల దాని పేరెంట్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని క్యారీ చేస్తూ దానంతటా అదే సెక్షువల్ రిప్రొడక్షన్ జరగకుండా, సెక్షువల్ మెథడ్ ద్వారా ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ అవ్వకుండా దానంతటా అదే అసెక్షువల్గా రీప్రొడక్షన్ జరిపేసుకొని ఆఫ్ స్ప్రింగ్స్ని దానంతటా అదే ప్రొడ్యూస్ చేసేసుకుంటుంది. సో ఆ టైప్నే మనము ఎపోమిక్సిస్ అని చెప్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మెకానిజం ఆఫ్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ ఇన్ అల్లోపాట్రిక్ స్పీసీస్. సో మెకానిజమ్స్ సజెస్టెడ్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ ఇన్ అల్లోపాట్రిక్ స్పీసియేషన్ ఆర్: if two populations are ecologically isolated for a long duration of time, differential mutation
drift and selection will ultimately lead to gene combinations producing reproductive isolation. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ అనేవి ఎక్కువ కాలం పాటు ఎకలాజికల్గా ఐసోలేట్ అయితే గనక డిఫరెన్షియల్ మ్యూటేషన్స్ జరగటము, జెనెటికల్ డ్రిఫ్ట్లు ఏర్పడటము, సో సెలక్షన్ ప్రాసెస్లు అనేవి జరగటం వల్ల అవి ఏమవుతాయంటే జీన్ రికాంబినేషన్స్కి దారి తీసి జీన్ కాంబినేషన్స్ అనేవి కొన్ని రకాల జీన్ కాంబినేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి అది రీప్రొడక్టివ్ ఐసోలేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నారు. So second one, if two populations which were formerly isolated ecologically become sympatric, selection can operate against any hybrid produced by accidental interbreeding and reinforce it with all reproductive isolating mechanisms. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ అనేవి ఎకలాజికల్గా ఐసోలేట్ అయితే గనక అవి సింపాట్రిక్గా మారుతాయి. సో అవి సింపాట్రిక్గా మారినప్పుడు రీప్రొడక్టివ్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్ జరిగే టైంలో అవి హైబ్రిడ్స్ ఏదైనా యాక్సిడెంటల్గా ఇంటర్బ్రీడింగ్ జరిగి హైబ్రిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకుండా దానికి అగైనెస్ట్గా ఈ పాపులేషన్స్ అనేవి ఈ 2 టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ అనేవి ఆపరేట్ చేస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇఫ్ ద జెనెటిక్ కంట్రోల్స్ ఆఫ్ హైబ్రిడ్ స్టెరిలిటీ ఆర్ కోరిలేటెడ్ విత్ జెనెటిక్ ఫీచర్స్ విత్ ఎ పాజిటివ్ సెలెక్షన్ వాల్యూ దెన్ జెనెటిక్ ఇన్కంపాటిబిలిటీ విల్ రిజల్ట్ ఫ్రమ్ ఎనీ క్రాసెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే హైబ్రిడ్ స్టెరిలిటీని కంట్రోల్ చేసే జెనెటిక్ మ్యాటర్ అనేది పాజిటివ్ సెలెక్షన్ వాల్యూలో ఉన్న జెనెటిక్ ఫీచర్స్తో కనుక కోరిలేట్ అయితే అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఈ జెనెటిక్ ఇన్కంపాటిబిలిటీ అనేది జరగటం వల్ల అది ఏం రిజల్ట్ చూపిస్తుంది అంటే మనకి అంటే జెనెటిక్ ఇన్కంపాటిబిలిటీ అంటే డిఫరెన్సెస్ జరుగుతాయి అనమాట. సో ఇక్కడ జెనెటిక్ ఇన్కంపాటిబిలిటీ జరగటం వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాసెస్ అనేవి ఫామ్ అవుతాయి అని మనకి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ స్టెరిలిటీ ప్రొడ్యూసింగ్ జీన్స్ ఆర్ న్యూట్రల్ ఆర్ ఈవెన్ నాన్ అడాప్టివ్ they may become fixed by genetic drift in small populations. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ స్టెరిలిటీ ప్రొడ్యూసింగ్ జీన్స్ అనేవి న్యూట్రల్గా ఉన్నా నాన్ అడాప్టివ్ నేచర్లో ఉన్నా కానీ అవి ఏం చేస్తాయంటే ఒక స్మాల్ పాపులేషన్స్ని జెనెటిక్ డ్రిఫ్ట్గా ఫిక్స్ చేసేసుకొని అలా స్మాల్ పాపులేషన్స్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ స్పీషియేషన్ మే అక్కర్ ఎట్ ఏ నెంబర్ ఆఫ్ ఎవల్యూషనరీ లెవెల్స్. సో ఈ స్పీషియేషన్ ప్రాసెస్ అనేది నెంబర్ ఆఫ్ ఎవల్యూషనరీ లెవెల్స్లో మనకి కనిపిస్తుంది అని చెప్తున్నారు. డైవర్జెంట్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద స్పీషీస్ త్రూ ఎకలాజిక్ ఐసోలేషన్ లీడ్స్ టు మైక్రో ఎవల్యూషనరీ చేంజ్ ఇన్ ఈచ్ పాపులేషన్ సెగ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ స్పీషీస్లో డైవర్జెంట్ ఫ్రాగ్మెంటేషన్ జరగటం వల్ల ఎకలాజికల్ ఐసోలేషన్ అనేది మైక్రో ఎవల్యూషనరీ చేంజ్, సో అంటే ఒక పాపులేషన్ సెగ్మెంట్లో మైక్రో ఎవల్యూషనరీ చేంజెస్కి దారితీస్తుంది ఈ ఎకలాజిక్ ఐసోలేషన్ ప్రాసెస్ అనేది అని మనకి చెప్తున్నారన్నమాట. సో అంతే కదా, ఏవైతే చేంజెస్ అనేవి స్పీషీస్లో జరుగుతూ ఉన్నాయో అది స్పీషియేషన్ ప్రాసెస్కి దారితీస్తుంది. సో ఈ స్పీషియేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండే కొద్దీ ఈ మైక్రో ఎవల్యూషనరీ చేంజెస్ అనేవి జరిగి ఈ పాపులేషన్ సెగ్మెంట్స్లో మనకి చేంజెస్ కనిపిస్తాయి. ప్రతి పాపులేషన్ సెగ్మెంట్లో కూడా చేంజెస్ కనిపిస్తాయి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎల్లోపాట్రిక్ అండ్ సింపాట్రిక్ స్పీసియేషన్. Both allopatric and sympatric speciation theories agree in their importance of ecological factors in speciation. So ప్రతి allopatric speciation కి sympatric speciation theories కి కూడా దానికి తగ్గ ఇంపార్టెన్సెస్ అనేవి ఉన్నాయి. సో దేన్ని బేస్ చేసుకుని అంటే ఈ స్పీసియేషన్ ప్రాసెస్లో ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని సింపాట్రిక్ స్పీసియేషన్కి ఇంకా అల్లోపాట్రిక్ స్పీసియేషన్కి కూడా సపరేట్ ఇంపార్టెన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. దే జస్ట్ డిఫర్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ ద స్టెప్స్ ఆఫ్ ద స్పీసియేషన్ ప్రాసెస్ ఫాలో ఈచ్ అదర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ స్పీసియేషన్ ప్రాసెస్లో జరిగేటప్పుడు అల్లోపాట్రిక్ స్పీసియేషన్ స్టెప్స్ సింపాట్రిక్ స్పీసియేషన్ స్టెప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో ఆ స్టెప్స్ యొక్క సీక్వెన్సెస్ ఈ డిఫరెన్స్ని మనకు చూపిస్తుందని చెప్తున్నారు. ద థియరీ ఆఫ్ allopatric speciation involves extrinsic factor
విచ్ సపరేట్స్ ద సింగిల్ జీన్ పూల్ ఇంటూ సెవరల్ జీన్ పూల్స్. సో ఎల్లోపాట్రిక్ స్పీషీస్ మనకి ఏం చెప్తుంది, ఒక సింగిల్ జీన్ పూల్ని సెవరల్ జీన్ పూల్స్గా సపరేట్ అవ్వడాన్ని మనకి ఈ ఎల్లోపాట్రిక్ స్పీషీస్ అనేది చెప్తుంది. దెన్ ద ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ ప్లే ఏ మేజర్ రోల్ ఆఫ్టర్ ద పాపులేషన్స్ బికమ్ జియోగ్రాఫికల్లీ ఐసోలేటెడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సో ఒక పాపులేషన్ అనేది జియోగ్రాఫికల్గా ఐసోలేట్ అవ్వడంలో ఈ ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి అని మనకి చెప్తున్నారు. అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్ సింపాట్రిక్ స్పీసియేషన్, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద జీన్ పూల్ ఈజ్ కాజ్డ్ బై ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ విచ్ ఈజ్ జీన్ బేస్డ్ అండ్ ఫిజియోలాజికల్. సో సింపాట్రిక్ స్పీసియేషన్ థియరీని బేస్ చేసుకొని చూస్తే ఈ జీన్ పూలు స్ప్లిట్టింగ్ అవ్వడము అనేది ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని జరుగుతుంది, ఇంకా జీన్స్ని బేస్ చేసుకొని జరుగుతుంది, ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ని కూడా బేస్ చేసుకొని జరుగుతుంది అని మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పీసియేషన్. థ్యాంక్ యూ.